క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 5వ సామాన్య ఆదివార ప్రసంగానికి ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేటి పరిశుద్ధ పఠనాలు, మొదటి పఠనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 2వ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు, మరియు లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 3 పఠనాల ధ్యానాంశ ఆధారంగా నేటి ప్రసంగ అంశాన్ని మనము దైవ పిలుపు సువార్త ప్రకటన అనే అంశముపై మనము ధ్యానించవచ్చు. ముందుగా ఈనాటి మొదటి పఠనమైన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వచనాలను ధ్యానించుదాం. యెషయా దర్శనము, దైవ పిలుపు గురించి ఈనాటి మొదటి పఠనంలో మనం వింటున్నాం. ఈ దర్శనము యూదయ రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరంలో, అనగా క్రీస్తు పూర్వము 742 లేదా 740వ సంవత్సరంలో జరిగింది. ఉజ్జియా రాజు మరణము తరువాత యూదయా దేశంలో రాజకీయ మరియు ఆధ్యాత్మిక సంక్షోభము నెలకొన్నది. ఈ సమయంలో యెషయా దేవాలయములో ఉండగా ఆయన చూసినటువంటి దర్శనములో దేవుని యొక్క పరిశుద్ధత మరియు మహిమ అతనికి వెల్లడి చేయబడటం జరిగింది. ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా మరియు సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండగా యెషయా ఆ దర్శనంలో చూస్తూ ఉన్నాడు. దేవదూతలు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని గానము చేయటము ద్వారా దేవదూతలు దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క మహిమను వెల్లడి చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూడవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధత మరియు మహిమ వెల్లడి చేయటంతో ప్రతిస్పందనగా యెషయా తన పాపపు స్థితిని, తన అపవిత్రతను, తన అయోగ్యతను గుర్తిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పవిత్రత మహిమ సన్నిధిలో యెషయా తన చిన్నబోయినతనాన్ని, తన పాపపు స్థితిని, తన దుస్థితిని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త తనలో ఇలా అనుకుంటూ ఉన్నాడు: హా చెడితిని గదా, నా నోటి నుండి వెలువడునవన్నీయు అపవిత్రమైన మాటలే, అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను అని యెషయా 6వ అధ్యాయము 5వ వచనంలో. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా దేవుని సన్నిధిలో తన అయోగ్యతను, తన పాపపు స్థితిని గుర్తించినను, తెలుసుకున్నను, దేవుడు మాత్రము యెషయాను పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన దూతను పంపి యెషయాను శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము 6-7 వచనాల్లో చూడవచ్చు. అప్పుడు యెషయా దేవుని పిలుపునకు సమాధానము ఇవ్వటము జరిగింది. తద్వారా అతడు ఒక ప్రవక్తగా, సేవకునిగా, దైవ సేవకునిగా బాధ్యతలను స్వీకరిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 8వ వచనం. యెషయాకు దేవుడు ఎందుకు తన పరిశుద్ధతను మరియు మహిమను వెల్లడి చేశాడు అని ప్రశ్నిస్తే, ప్రియ సోదరులారా, దేవుడు తన దైవత్వమును, తన శక్తిని, తన మహిమను ప్రదర్శించుటకు, అలాగే యెషయాకు తన పాపపు స్థితిని తెలియపరచుటకు, యెషయా పాపమును తొలగించుటకు, తన దోషమునకు పరిహారము జరుగుటకు, అలాగే యెషయాను ప్రవక్తగా తన సేవకు పిలుచుకొనుటకు అని మనకు అర్థమవుతుంది. దేవుని పవిత్రత, దేవుని మహిమయందు మన అయోగ్యతను, అలాగే దేవుని యొక్క కరుణను ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఎంత పాపాత్ములుగా ఉండినను దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తన సేవకై మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ జీవితానికి, కుటుంబ జీవితానికి, మఠవాస జీవితానికి తను మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిలుపునకు మన ప్రతిస్పందనను, విధేయతను, సేవను ఈరోజు మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని పిలుపునకు మనము ఎంతవరకు విధేయులమై జీవిస్తూ ఉన్నాము,
దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను మనం ఎంతవరకు ఈ లోకంలో నెరవేరుస్తూ ఉన్నాము అని ఈ మొదటి పట్టణం ద్వారా మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక ఈనాటి రెండవ పట్టణాన్ని మనము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుండి విని ఉన్నాం. ఈ పట్టణంలో పునరుత్థానము క్రైస్తవ విశ్వాసానికి మూలాధారము అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు పునరుత్థానము చెందనిచో మన విశ్వాసము వ్యర్థమే అంటూ ఉన్నాడు. మన పాపాలకు క్షమాపణ లేదు అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, సువార్త యొక్క సారాంశాన్ని పౌలు నేటి రెండవ పట్టణంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త యొక్క సారాంశం ఏమిటంటే, క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను, సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఇదే సువార్త యొక్క సారాంశం. క్రీస్తు పునరుత్థానము చెందటము ద్వారా మనకు నిత్య జీవితము ఉంటుంది అనేది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ నమ్మకంతో మనము దేవునితో సమాధానపడవచ్చు, సఖ్యత పడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వాసముతో జీవించాలి. క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసము అనగా క్రీస్తును నమ్ముకోవటం, క్రీస్తును అనుసరించటం, ఆయన బోధనల ఆజ్ఞల ప్రకారము జీవించటం. ఈనాటి పఠనం యొక్క సారాంశం ఏమిటంటే, క్రీస్తు పునరుత్థానము మన విశ్వాసానికి మూలం. అదే సువార్త సారాంశం. దైవ ప్రేమ, పాపక్షమాపణ, విశ్వాసము, నిత్య జీవితం. కనుక మనం విశ్వాసంతో జీవిస్తూ ఆ సువార్తను అనగా క్రీస్తు జీవితము, మరణ, పునరుత్థానములను మనము ప్రకటించాలి. సువార్తను విశ్వసించినచో అది మన జీవితాలను మార్చగలదు. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిధిని, పవిత్రమైన మహిమగల సన్నిధిలో తనను తాను రూపాంతరము చెందాడు. తనను తాను పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. ప్రవక్తగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించాడు. అలాగే పౌలు గారు చెబుతూ ఉన్నట్లుగా క్రీస్తు ప్రభు యొక్క సువార్త సందేశాన్ని, సారాంశాన్ని మనము కూడా ప్రకటించాలి. యెషయా ప్రవక్త వలె పౌలు గారు కూడా దేవుని సన్నిధిలో దేవుని యందు తన అయోగ్యతను వెల్లడి చేయుచున్నాడు. 15వ అధ్యాయము 9వ వచనంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం. పౌలు గారు అంటూ ఉన్నారు, అపోస్తలులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడనని పిలువబడటకు నేను అయోగ్యుడను అని అంటూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత వచనంలో అంటూ ఉన్నాడు, 15వ అధ్యాయం 10వ వచనం, కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలుల కంటే ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే అని అంటూ ఉన్నాడు. పౌలు దమాస్కు దర్శనములో యేసు యొక్క పవిత్రతను, యేసు ప్రభు యొక్క మహిమను చూసి యెషయా వలె తన పాపాన్ని, తన అయోగ్యతను గుర్తించాడు. తన తప్పును తెలుసుకున్నాడు. నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు. నిజ క్రీస్తుని తెలుసుకున్నాడు. పశ్చాత్తాపపడి మారు మనస్సు చెందాడు. ఆ దైవ పిలుపును అందుకొని క్రీస్తు సేవకునిగా, క్రీస్తు అపోస్తలునిగా చివరి వరకు జీవించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా వలె, పౌలు గారి వలె దేవుని సన్నిధిలో దేవుని యందు జీవిస్తూ ఉన్నటువంటి మనం, క్రీస్తునందు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనం, ఆ దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి మనమేమిటో మనము తెలుసుకోగలిగేలా చేయాలి. మనం పాపాత్ములం, అయోగ్యులం అయినప్పటికీ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మనలో పశ్చాత్తాపాన్ని పుట్టించి మనలో మారు మనస్సు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి నిజ క్రైస్తవులుగా మనం జీవించాలి. ఇక నేటి సువిశేష పఠనాన్ని మనము లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు వింటూ ఉన్నాం.
యేసు తన సొంత గ్రామమైన నజరేతులో గడిపిన భాగాన్ని మన ముందు అధ్యాయాల్లో చదువుతూ ఉన్నాం. తన స్వగ్రామమైన నజరేతులో ప్రజలు యేసును తృణీకరించారు. ఆయనను అంగీకరించలేదు. ఆయన బోధనలను వారు అంగీకరించలేదు. వారందరికీ తెలిసిన వ్యక్తిగానే వారు యేసును భావించారు. ఆయన మాటలను పెడచెవిన పెట్టారు. తనను తాను నిరూపించుకోవటానికి అద్భుతం చేయమన్నారు. కానీ యేసు వారి తిరస్కారాన్ని గ్రహించి ప్రక్క గ్రామమైనటువంటి కఫర్నామునకు తిరిగి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన అనేక మహిమలను, అద్భుతాలను చేసి ఉన్నాడు. ఆయన పేరు ఆ ప్రాంతమంతా కూడా వ్యాప్తి చెందింది. ప్రజలు ఆయనను గుర్తించారు. ఆయన మాటలను ఆలకించారు. అందుకే యేసు ఎక్కడికి వెళ్ళినను ప్రజలు అనేకులు ఆయన చెంతకు రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కఫర్నాములో ప్రజలు యేసు చెంతకు వచ్చింది కేవలం ఆయనను చూడటానికి మాత్రమే కాదు, ఆయన చెప్పే మాటలను వినటానికి వచ్చారు. దేవుని వాక్కు ఎంత గొప్పదో, ఎంత ప్రాధాన్యమైనదో మనం చూస్తూ గ్రహిస్తూ ఉన్నాం. మనం మన అనుదిన జీవితాలలో, మన ఆరాధన సమయంలో, పూజాబలి అర్పణలో దేవుని వాక్కును విని ధ్యానించి జీవితంలో ఆచరించటానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నామో మనం ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కఫర్నాములో ప్రజలు క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించటానికి ఎంతో ఆసక్తితో, ఆతురతతో వచ్చి ఉన్నారు. మన సంగతి ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటానికి, ధ్యానించటానికి, దాని ప్రకారం జీవించటానికి మనం ఎంతవరకు ఆసక్తిని, శ్రద్ధను చూపిస్తూ ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధను మనం కనపరుస్తూ ఉన్నామా? మనం చెప్పే మాటలు, చేసే క్రియలు దేవుని వాక్యానుసారముగా ఉంటున్నాయా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. అలాగే ఇంకా ఈనాటి సువిశేష పఠనాన్ని ధ్యానిస్తే యేసు తన రక్షణ కార్యాన్ని ఈ లోకంలో కొనసాగిస్తూ ఉన్నాడు. తండ్రి రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపిస్తూ ఉన్నాడు. అయితే ఈ రక్షణ ప్రణాళికలో యేసు ప్రభువుకు మానవ తోడ్పాటు కూడా ఎంతో అవసరమై ఉంది. మనకున్న సంపద, మనకున్న సకల విద్యలు, తెలివితేటలు, మనకున్న నైపుణ్యం అంతయు కూడా దేవుని రాజ్య వ్యాప్తికై ఉపయోగపడాలి. దేవుడు మనకు ఒసగే సకల వరాలు, ఆశీర్వాదాలు ఆయన మహిమ కొరకై మనం వినియోగించాలి. ఆయన స్థాపించిన దైవరాజ్య వ్యాప్తికై మనము వినియోగించాలి, ప్రయాసపడాలి. ఇంకా ఈనాటి సువిశేష పఠనంలో మనం గమనించినట్లయితే యేసు గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. అందులకు అక్కడ ఉన్న సీమోను పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రభు ప్రజలకు బోధించాడు. బోధన ముగిసిన తర్వాత యేసు ప్రభు సీమోనుతో అంటూ ఉన్నాడు, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు. అప్పుడు సీమోను పేతురు, అక్కడ ఉన్న తోటి అనుచరులు వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. సీమోను, యాకోబు, యోహానులు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు ప్రభు సీమోనుతో అంటూ ఉన్నాడు, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తన ప్రథమ శిష్యులను పిలుచుచున్నాడు. 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తన సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి అని. లూకా తన సువార్తను రాసే సమయానికే పడవ శ్రీసభకు సూచనగా మారింది. క్రీస్తు సువార్త బూదిగంతముల వరకు ప్రకటింపబడవలెను అని అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వల చినుగునన్ని చేపలు ఈ దైవరాజ్య వ్యాప్తిని సూచిస్తుంది. ఆ వలలో పడ్డ చేపల్లో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే ఉత్థానమైన తర్వాత కూడా యేసు ఆజ్ఞ ప్రకారము శిష్యులు వలవేయగా 183 పెద్ద చేపలు పడ్డాయి అని అక్కడ మనం చదువుతున్నాం. ఆ చేపలన్నీ కూడా మంచి చేపలు మాత్రమే.
ఈ అద్భుతము ద్వారా యేసు తన అధికారాన్ని, తన శక్తిని, తన మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. మొదటి పట్టణంలో యెషయా దర్శనములో ప్రభు తన పవిత్రతను, తన మహిమను వెల్లడి చేశాడు. రెండవ పట్టణంలో పౌలు గారి అనుభవం ప్రకారం దమస్కు దర్శనములో క్రీస్తు ఆ వెలుగుతున్న జ్యోతిలో తన మహిమను, తన పవిత్రతను ప్రదర్శించాడు. ఇక్కడ సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ఈ అద్భుతము ద్వారా తన మహిమను, తన అధికారాన్ని, తన శక్తిని, తన మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. యేసు పేతురుతో, మీరు పడవని ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి మీ వలలను వేయుడు అని చెప్పి ఉన్నాడు. ఈ ప్రభు పలికిన ఈ మాటలు పేతురులో ఒక ఆశను, విశ్వాసాన్ని నింపాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. ఎందుకంటే 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, వారు రాత్రంతా శ్రమించినను ఒక్క చేప కూడా వారికి పడలేదు. యేసు మాటలు వారిలో కొత్త ఆశను నింపాయి. పేతురు గారు అంటున్నారు, మీ మాట మీద వలలను వేసేదము అంటూ గొప్ప ఆశతో వలను వేసినప్పుడు వారికి వల చినుగునన్ని చేపలు పడ్డాయి. అద్భుతం, ఆశ్చర్యం. యేసుపై ఉన్న నమ్మకము, విశ్వాసము ఈ అద్భుతానికి తోడ్పడ్డాయి. దేవుని వాక్కు 2 అంచుల ఖడ్గము కన్నా పదునైనది, గొప్పది, అద్భుత శక్తి కలది. మనలో కూడా దేవుని వాక్కు పట్ల ఆ విశ్వాసం, దృఢమైన విశ్వాసము ఉండాలి. ప్రభు వాక్కు మనలో జీవించినప్పుడు, మనల్ని ముందుకు నడిపించినప్పుడు, మన విశ్వాస ఎదుగుదలకు తోడ్పడినప్పుడు ఆ వాక్కు యొక్క శక్తిని మనం చూస్తాం, అనుభవిస్తాం. అప్పుడు మనము కూడా దేవుని మహిమను చూడగలుగుతాం. కాబట్టి మొదటిగా మనము దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్కు పట్ల దృఢమైన నమ్మకము కలిగి మనం జీవించాలి. యెషయా ప్రవక్త మరియు పేతురు, అలాగే పౌలు గారు వారి అపవిత్రతను దేవుని ఎదుట ప్రకటిస్తూ ఉన్నారు. వారు దేవుని మహిమను, పవిత్రతను, గొప్పతనాన్ని చూచినప్పుడు వారిలో ఉన్న చెడుతనము, అయోగ్యతను గుర్తించారు. దేవుని పవిత్రతలో నిలబడలేకపోయారు. యెషయా ప్రవక్త తన అయోగ్యతను వెల్లడించిన విధముగానే పేతురు కూడా యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోండు అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం 5వ అధ్యాయం 8వ వచనంలో. అయినను ప్రభు వారిని తన సేవకు పిలుచుకున్నాడు. మనుషులను పట్టును వారుగా చేస్తాను అన్నాడు. అంటే వారిని అక్కడ పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. వారి పాపములను, వారి దోషములను శుద్ధి చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతూ ఉన్నట్లుగా, ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తన సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించారు. మొదటి పట్టణంలో యెషయా కూడా, ప్రభు నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను పంపండి అని దేవుని యొక్క పిలుపుకు ప్రతిస్పందించాడు. పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువును నిజదేవునిగా గ్రహించి ఆయన పిలిచిన పిలుపుకు ప్రతిస్పందిస్తూ ఒక గొప్ప అపోస్తలుడిగా జీవించాడు. ఈరోజు సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభు యొక్క పిలుపుకు ప్రతిస్పందించి ఆ జాలరులు తమ పడవలను, తమ సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తును అనుసరించారు. ప్రతి పాపాత్ముడు, ప్రతి రోగి యేసు వైపునకు మరలాలి. పేతురు ఇతర శిష్యుల వలె దృఢ విశ్వాసంతో ప్రభువును అనుసరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యేసు ప్రభువు పేతురు పడవ నుండి ప్రజలకు దేవుని వాక్కును బోధించాడు. అదే పడవ నుండి వల చినుగునన్ని చేపలు పడేలా చేశాడు. పాపాత్ముడను అని పశ్చాత్తాపపడిన పేతురును మనుష్యులు పట్టువానిగా, పునీతునిగా ఆయన మార్చాడు. పాపాత్ములమైన మనలను కూడా దేవుడు తన ప్రేమ వలన, తన పవిత్రత వలన, తన మహిమ వలన తన వారినిగా చేసుకొని తనను తాను మనకు అనుదిన సంఘటనల ద్వారా తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన పిలుపుకు మనం ప్రతిస్పందించాలి. మనం పాపాత్ములైనప్పటికీ యేసు మనల్ని పిలుస్తూ ఉన్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు, ప్రతి పాపాన్ని అధిగమించేలా చేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతాన్ని మన నిజ జీవితంలో, అనుదిన జీవితంలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని మనం ప్రతి ఒక్కరం గుర్తించాలి, గమనించాలి. ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన సేవలో మనం జీవించాలి. ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి. ఆయన స్వార్థను మనం ప్రకటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా ప్రత్యక్షంగా మన జీవితంలో చూసినప్పుడే మనం విశ్వసిస్తాం.
ఈ విధానము మానవులమైన మన నైజం. దేవుడు కూడా ఇప్పటి వరకు మనం జీవించిన కాలంలో మనం ఆయన ఎడల ఉంచిన విశ్వాస జీవితంలో అనేక కార్యములు చేస్తూ ఉన్నారు. మనందరం మన విశ్వాస జీవితాలలో దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించాలి. విశ్వాసము మనలను నీతి మార్గంలో, పవిత్ర మార్గంలో ఉంచుతుంది. విశ్వాసం అంటే దేవుని ఎడల మనకు ప్రేమ, భక్తి, భయము, దేవుణ్ణి వెంబడించే స్వభావము కలిగి ఉండటమే. ఒక వ్యక్తి ఎడల మనకున్న విశ్వాసమే మనల్ని ప్రేమించేటట్లు చేస్తుంది. ప్రభు పట్ల మనం ఎంత విశ్వాసం కలిగి జీవిస్తే అంతగా ఆయనను మనం ప్రేమించగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతి కలవారు. అందరి ఎడల ఆయన దయ, ప్రేమ, సహనం ఒకేలా ఉంటుంది. ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది. ఆయన క్షమాపణ సమానంగా ఉంటుంది. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. అందుకనే మనం దేవునికి విశ్వాసంగా జీవించటం తప్ప దేవునికి మనం ఇవ్వవలసినది, చేయవలసినది ఏమీ లేదు. దేవునికి విశ్వాసంగా జీవిస్తే మనం దేవునికి నచ్చిన జీవితంనే జీవిస్తాం. నిత్యము మనందరము దేవుని యందు విశ్వాసంతో జీవించి ఆ దైవరాజ్యంలో చోటును సంపాదించుకుందాం. యెషయా ప్రవక్త వలె, పౌలు గారి వలె, పేతురు మరియు ఇతర అపోస్తలుల వలె దేవుని యొక్క పిలుపుకు ప్రతిస్పందించుదాం. ముందుగా ఆయన సన్నిధిలో మన అయోగ్యతను, మన పాప జీవితాన్ని, మన దుస్థితిని గుర్తెరిగి పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది పరిశుద్ధులము కావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, 5వ సామాన్య ఆదివార ధ్యానాంశం మనల్ని వెలుగుతో నింపాలని, దేవుని యొక్క ఆశీస్సులు కుమ్మరించాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.